మై డియరెస్ట్ ఫాలోవర్స్ అండ్ నాన్ ఫాలోవర్స్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నా రెసిపీ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. ఈరోజు మీకోసం ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను. ఇది మా సైడ్ అయితే బజ్జీ అంటారు, అంటే కూరగాయలన్నీ వేసి చేసుకుంటాం. మరి రెసిపీ చూసాక మీ ఊర్లో మీ స్టేట్లో ఈ రెసిపీని ఏమని పిలుస్తారు? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి జీరా అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఇందులో వేసేసుకొని, ఇందులో పులుపు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి నేను 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే లైక్ సొరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ ఇట్లాంటివి అన్నీ వేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం ఈ రెండిటితో చేసుకుంటేనే చాలా టేస్టీ అనిపిస్తుంది. కూరగాయలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు సిమ్ టు మీడియం పెట్టుకొని ఉడికించుకొని, ఇందులో కొంచెం గార్లిక్ అలాగే పులుపుకు తగ్గట్టు చింతపండు, నేను ఇక్కడ మ్యాంగో వేస్తున్నా పుల్లగా ఉండేది. మ్యాంగో లేదు అంటే చింతపండు ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం, టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఉడికించుకుంటే చూసారా ఇక్కడ వాటరీగా ఉంది. అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కూరగాయ ముక్క పట్టుకొని ఉడికిందా లేదా చూసుకొని, ఉడికిన తర్వాత ఇలాగ పప్పుగుత్తి పెట్టేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద ఉంచుకొని మంచిగా స్మాష్ చేసేసేయండి. దట్స్ ఇట్, బజ్జీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చిందా రెసిపీ? అయితే సేవ్ చేసుకోండి. అండ్ చూడడమే కాదు, ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. అండ్ డూ ఫాలో ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.